ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారో, గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసు కావచ్చు, సత్యవర్ధన్ లాంటి ఒక టీడీపీ ఆఫీస్ లో పనిచేసిన వ్యక్తిని కిడ్నాప్ వ్యవహారం కావచ్చు, కిడ్నాప్ చేసిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద. పోలీసులు కూడా నివ్వెరపోతున్న పరిస్థితి. ఈ రోజు వంశీ మీద ఉన్న కేసులన్నీ బయటికి తోడుతూ ఉంటే దాదాపు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి వంశీ మీద, ఆల్రెడీ ఫైల్ అయిపోయినవి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వంశీకి సంబంధించి ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు ఆయన. బట్ ఇప్పట్లో ఆయన రిమాండ్ అయిపోయిన తర్వాత అయినా సరే ఆయన కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోరుతా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వంశీ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడినట్టు. ఎప్పుడైతే వంశీ అరెస్ట్ జరిగిందో, వంశీ అరెస్ట్ తో వైఎస్ఆర్సీపీలో పలువురు నేతలు ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. పలువురు అని ఎందుకన్నామంటే, వైఎస్ఆర్సీపీలో ప్రామినెంట్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నప్పటికీ పార్టీని ఎప్పుడు కూడా వాళ్ళు ఆ స్థాయిలో పార్టీని రోడ్డును పెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ పిడికెడు మంది మాత్రమే, ఒక వంశీ కావచ్చు, ఒక రోజా, ఒక కొడాలి నాని, ఇలా ఒక ద్వారంపూడి ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో తమ మూలాలను కూడా మర్చిపోయి మాట్లాడిన సందర్భం ఉంది. అందుకే ఈ రోజున వాళ్ళు చేసిన అవన్నీ కూడా ఈ రోజు శాపలై వెంటాడుతున్నాయి.